ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, గడిచిన రాత్రంతను కూడా మీ యొక్క రెక్కల చాటున మా అందరినీ భద్రపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. ఎంతోమంది ఈ రోజును చూడాలని ఆశపడినప్పటికీ అయా, వారికి లేని ధన్యత మా అందరికీ దయచేశారు. మీ కృప చొప్పున మా అందరినీ జ్ఞాపకం తెచ్చుకున్నారు. గతించిన రాత్రి అంతను మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ అనుగ్రహించారు. ఈ యొక్క శనివార కాల సమయంలో మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. కీర్తనల గ్రంథము 24వ కీర్తన 1వ వచనము ద్వారా సెలవిస్తున్న దేవా స్తోత్రాలు. అవును తండ్రి, ఈ లోకములో ఉన్న సమస్తము మీకు చెందిందే, మీ ద్వారా సృజింపబడిందే నాయనా. ఎస్ లార్డ్. అయ్యా, మేము ఏది అడిగినను అది లేదు అనకుండా ఇచ్చే దేవుడు అని మాకు తెలియజేస్తూ ఉన్నారు. అయ్యా, ఎవరైతే బిడ్డలు దేనికోసమైతే ఈరోజు ప్రయాసపడుతున్నారో, ఏది పొందుకోవాలని ఆలోచన వారి హృదయములో ఉన్నదో అయ్యా, ఎరిగి ఉన్న దేవుడవు. ఈ సమయంలో ఈ ఉదయకాలమున వారి గూర్చి ప్రార్థిస్తుండగా వాటిని బిడ్డలకు మీరే దయచేయమని, మీ యొక్క గొప్ప కార్యములను వారి జీవితంలో జరిగించమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. ఎస్ లార్డ్. ఈ ఉదయకాలంలో మా పనులన్నిటిని కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నామయ్యా. మా పనులను దీవించండి, మాకు తగిన జ్ఞానము దయచేయండి, నూరంతల ప్రతిఫలమును దయచేయండి తండ్రి. అయ్యా, ఏ పనిలోనూ మేము వెనకబడిపోకుండా ముందుండి ప్రతి విషయంలో తండ్రి వర్ధిల్లుటకు కృపా సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, ఈ రోజున మా ప్రవర్తన అంతటిలో మేము జాగ్రత్త కలిగి ఉండుటకు కృప దయచేయండి. మీకు విరోధముగా, మీకు ఆయాసకరంగా మేము ఉండకుండా సహాయము దయచేయండి నాయన. అయా, మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. మేము వెళుతున్న మార్గాలు, మేము వస్తున్న మార్గాలు, ప్రతి వాటిలో మీరు మాకు రక్షణ దయచేయండి. ఏ హాని, ఏ ప్రమాదము, ఏ దుష్టుడు తండ్రి మమ్మల్ని తాకకుండా, మార్గము మధ్యలో ఏ సమస్యలు ఎదురవ్వకుండా మీరే మమ్మల్ని అందరినీ సురక్షితంగా నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయనా, ఈ రోజున ఏ బిడ్డ కూడా ఎటువంటి లేమికరమైన పరిస్థితిని చూడకుండా ప్రతి బిడ్డకు సమృద్ధిని దయచేయండి. అయా, మంచి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని నింపండి. ఏ అప్పుల సమస్య వారికి ఎదురవకుండా ఆర్థికంగా కూడా బలపరచండి. అదేవిధంగా మా యొక్క ఆత్మీయ జీవితాలన్నిటినీ మీ పాద సన్నిధిన పెడుతున్నాం తండ్రి. ఆత్మీయంగా వృద్ధి చెందే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నారు అయ్యా, వెళుతూ ఉన్నారు. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. చదివినవన్నీ జ్ఞాపకం ఉంచుకునే కృప దయచేయండి నాయన. అయ్యా, హాస్పిటల్స్కి బిడ్డలు వెళ్తున్నారు. వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్లో అయ్యా, వారి ఆపరేషన్స్ విషయంలో తండ్రి బిడ్డలు కలవరబడుతున్నారు. కలవరాన్ని తొలగించండి. వారికి అనుకూలంగా ఆ రిపోర్ట్స్ ఉండులాగున కృప దయచేయండి ప్రభువా. అదేవిధంగా అయా, మా అందరికీ నెమ్మదికరమైన ప్రశాంతకరమైన జీవితాన్ని దయచేయండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, సమస్యలు లేకుండా ఈ రోజున తండ్రి మేము సమాధానంతో ఉండే కృప దయచేయమని, అయా, మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుంటూ అపవాదికి చోటు ఇవ్వకుండా మీ పైన విశ్వాసము కలిగి ముందుకు వెళ్ళే కృప దయచేయమని, మీ యొక్క మహాకృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించమని
కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించేవారిగా రాజ్య సువార్తలో పాలిభాగసులుగా ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.